ఈ నందమూరి ఎన్టీ రామారావు గారి జీవిత చరిత్రని నందమూరి రామాయణంగా చేశారని నేను విన్నాను. ఈ నందమూరి రామాయణం ప్రత్యేకత ఏంటి? ఇది ఆడియో రామాయణమా? ఎట్లా దీనికి మీరు సంగీతం చేశారని కూడా తెలిసింది నాకు. ఎప్పుడు జరిగింది ఇది? దాదాపు 15 సంవత్సరాలు అవుతున్నదండి. వివరంగా నేను అన్నీ చెప్పలేను, కానీ చేయటానికి చాలా రోజులు పట్టింది. ఒక గ్రంథంలాగా రాశారు. సుద్దాల అశోక్ తేజ గారు రాశారు మొత్తం స్క్రిప్ట్ అంతా, కంప్లీట్ స్క్రిప్ట్ అంతా. ఆయన రచయిత కదా, సినిమా పాటలు రాస్తారు కాబట్టి ఆయన అత్యద్భుతంగా బ్రహ్మాండంగా, అసలు సంగీతంతో పని లేదు, ఒక కథలాగా ఆ పాటల రూపంలో ఆయన మొత్తం రాసేశారు. మధ్యలో లింకుకి డైలాగులు ఉంటాయన్నమాట. మొత్తం కథలాగా ఒక దృశ్య రూపంలాగా రాసేశారు ఆయన. అంటే మధ్యలో పాటలు ఏమైనా ఉంటాయా లేదా? పాటలు మొత్తం పాటలు, బుర్ర కథలు, పద్యాలు, ఒక రూపకం అనుకోండి మీరు. ఓకే, పూర్వం రూపకం అనేది గుర్తుంది కదా, అప్పుడు వీడియో ఇంత ప్రాచుర్యం లేదు కానీ ఆడియో రూపకంగా చేసాం మేము. ఓకే, శబ్ద రూపకం. ఇప్పుడు మీకు సంక్షిప్త శబ్ద చిత్రం అని మన చిన్నప్పుడు శనివారాలు ఆదివారాలు సినిమాలు వచ్చేది గుర్తుందా? 2.5-3 గంటల సినిమాని గంటలో మనకి అక్కడే కూర్చొని ఆ సినిమాని ఎంతో ఆతృతగా టీవీలో రేడియోలో వినేవాళ్ళం మనం. అవును, అలానే ఇది 15 ఏళ్ళు దాదాపు అవుతున్నదండి. పాడ్కాస్టింగ్ అని ఇప్పుడు వచ్చింది కొత్తగా, దాదాపు ఆ పాడ్కాస్టింగ్ లాగానే చేశారు మీరు. ఎస్, అంతేనండి. మొత్తానికి రీ రికార్డింగ్, దానికి పద్యాలు, దానికి పాటలు, మధ్యలో లింక్స్ అన్నీ ఉండి, అది ఎలా మ్యూజిక్ చేయటం సంభవించానంటే అసలు ఎలా చేశానో తెలియదు మ్యూజిక్ నాకు. ఎందుకంటే నేను ముందు రచయితని బేసిక్గా. ఓకే, రచయితగా ఒక పాటలు రాయటం, నాటకాలకి ఇవన్నీ రాయటం అలవాటు ఉండి, సంగీతం చెయ్యాలి అనే దానికన్నా సాహిత్యాన్ని తెలుసుకోవాలనే అభిలాష ఉండాలండి. అవును, సంగీతం చేసే అమ్మయ్య నా ప్రాజెక్ట్ అయిపోయింది అనుకునే కన్నా ఈ సంగీతం చేయటం వల్ల సాహిత్యానికి ఇంకొంచెం వెసులుబాటు వచ్చేసి దాన్ని తెలుసుకునే విధంగా ఉండాలి. కాబట్టి ఒక జ్ఞాన సంపదమైన విషయాన్ని ఇంకోళ్ళు చెప్పడానికి ఒక సాధనం సంగీతం. సంగీతానికి శాశ్వతత్వం సంగీతం ద్వారా రాదండి, సాహిత్యం ద్వారా వస్తుంది. అదే మన త్యాగరాయ స్వామి కీర్తనలు, అన్నమయ్య కీర్తనలు, ఇప్పుడు మనం ఇవి ఎక్కువ మన వాళ్ళు పాత సంస్కృతం అన్ని ఎలా వింటున్నారంటే అవి డైరెక్ట్గా వినలేరు, తెలియదు. సంగీతం ద్వారా సాహిత్యం బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు రామాయణం అంటే రాముడి ప్రయాణం. అవును. ఇక నందమూరి రామాయణం అంటే నందమూరి రామారావు గారి జీవిత ప్రయాణం. అది ఇంకా మీరు టైటిల్ చెప్పేశారు. జీవిత ప్రయాణం అన్నందుకు ఆయన మద్రాసు వెళ్ళబోయే ముందు పుట్టుకు నుంచి చేసేశారు. పుట్టుకు నుంచి సుద్దాల అశోక్ తేజ గారు చివరి వరకు రాసుకొచ్చేసారు. ఏ అంశాలు వచ్చిన దాంట్లో? ఆయన ఉద్యోగం చేసిన అంశం, సినిమాలో నాటకాలు ఆడిన అంశం, స్త్రీ వేషం కూడా వేశారు ఆయన. అలానే తర్వాత ఆయన సినిమాలకి మద్రాసు వెళ్ళినటువంటి అంశం, మళ్ళీ రాజకీయాల్లోకి ఆయన వచ్చిన అంశం, సీఎంగా చేసిన అంశం. అంటే ఆయన జీవితంలో ప్రధాన ఘట్టాలు, ప్రజలకు ఆయన ఎలా దగ్గరైనారు, ప్రజలు ఆయన అంటే ఎలా ప్రాణంగా ఉంటారు అనే అంశాన్ని తీసుకొని చక్కగా రాశారండి ఆయన, చక్కటి భాషలో. తర్వాత అందరికీ అర్థమయ్యే విధంగా రాశారు సుద్దాల అశోక్ తేజ గారు. తర్వాత దాన్ని మ్యూజిక్ చేయడానికి చాలా రోజులు పట్టిందండి. ఇది ఎన్ని రోజులు పట్టింది? దాదాపు ఒక 6 నెలల ప్రాజెక్ట్ అయింది. అది చేయటానికే 6 మంత్స్ పట్టింది. దాని ముందు ఒకసారి తీసుకొచ్చిస్తే అయ్యా నా వల్ల కాదు, నాకు ఇబ్బందిగా ఉంది, చేయలేనంటే మరలా కొద్ది రోజులు ఆగిన తర్వాత మళ్ళా గుమ్మడి గోపాలకృష్ణ గారు మీరే చేయాలి వీణాపాణి గారని మళ్ళీ తీసుకొచ్చారు అదే సాహిత్యాన్ని. ఆయన మంచివాడు గుమ్మడి గోపాలకృష్ణ గారు. రంగస్థలం నుంచి వచ్చిన ఆయన. రంగస్థలంలో శ్రీకృష్ణుడు పద్యాలన్నీ పాడుతుంటారు ఆయన. రాముడు, హరిశ్చంద్రుడు మంచి పేరుగాంచిన వ్యక్తి. పైపెచ్చు ఆయనకి అమెరికాలో మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి ఆయనకి, ఒక పద్య కళాకారుడిగా. ఆయనకు అప్పచెప్పారు ఈ ప్రాజెక్టు. ఇక వారు నా దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన మంచి మిత్రుడైనారు. అప్పుడు అసలు ఏంటి ప్రాజెక్టు చేయాలనే ఆలోచన ఎవరిది? అది ప్రాజెక్ట్ చేయాలనేది మరి చందు సాంబశివరావు గారిని ఒక ఆయన ఉన్నారు. చందు సాంబశివరావు గారు దీనికి ఆయనకి వారి సహకారంతో ఈయన మాచా చేయించారు. ఈయన ఆలోచనని ఆయన ఆమోదించారు. చందు సాంబశివరావు గారు మనసులో ఉన్నదాన్ని ఈయన బయటికి తీశారో తెలీదు. మొత్తానికి బయటికి రావడానికి మటుకు కారణం మటుకు గుమ్మడి గోపాలకృష్ణ గారు. ఈయన కళాకారుడు కదా, ఈయన ద్వారానే అది బయటకు వచ్చేసింది. అంటే ఎన్టీఆర్ గారికి గుమ్మడి గోపాలకృష్ణ గారికి సాన్నిహిత్యం ఉన్నట్లండి. ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళ కుటుంబంతో ఈయనకి సంబంధం ఉంది. బాలకృష్ణ గారిని సభలో మాట్లాడుతున్నాడు, పక్కన ఆయనతో ఉండటం మాట్లాడటం ఏదో చూశాను కూడా నేను. ప్రాజెక్ట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారండి? అశోక్ తేజ గారు చెప్పారు, గుమ్మడి గోపాలకృష్ణ గారు రాశారు. ఇక రాసిన తర్వాత ఆయన ఇంకా డిజపీర్. ఇక ఎందుకంటే నాకు రాయటం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్ చేయను రైటర్కి. ఎందుకు చెయ్యను అంటే దానికి జవాబు ఉందండి. రచయిత ఒక అక్షరం రాశాడు అంటే ఆ అక్షరానికి విలువిచ్చి అదే అక్షరంతో మనం ప్రయాణం చేయాలి, మార్చకుండా అనేది నా సిద్ధాంతం. రచయిత మనోభావాల్ని మనం దెబ్బతీయకూడదు, మార్చకూడదు. మనమే కష్టపడదాం, 10 మందిలోకి వెళ్ళటానికి సంగీతం ఎలా చేరువు కావాలో మనమే తయారు చేద్దాం అనే ఉద్దేశంతో
ఆయన కాగితం ఇచ్చిన తర్వాత చివరి ఆయన క్యాసెట్ ఉంటమే ఓకే. మొదటి వ్యక్తి ఆయన. అది తీసుకొచ్చింది గుమ్మడి గోపాలకృష్ణ గారు. దీనికి బ్యాక్గ్రౌండ్ చందు సాంబశివరావు గారు. ఆయన ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారనుకుంటా, నాకు తెలియదు, గుర్తులేదు. ఈ ముగ్గురు తర్వాత నా దగ్గరికి వచ్చిన తర్వాత గుమ్మడి గోపాలకృష్ణ గారికి గంగాధర శాస్త్రి గారు మంచి ఫ్రెండ్. ఓకే. మన భగవద్గీత అవును. ఫౌండేషన్ ఆయన ద్వారా రమణ అనేటువంటి సింగర్ ఒక అతను, ఆయన ఫ్రెండ్, ఆయనతో పాటు పనిచేసే ఆయన. అలానే అప్పుడు టీవీలో గంగాధర శాస్త్రి గారి మిత్రుడండి, ఆయన వేషాలు వేస్తుండే చలపతిరాజు గారు. చలపతిరాజు గారు భలే గుర్తు చేస్తే నాకు ఆయన బాగా పరిచయం. చలపతిరాజు గారు కూడా పాడారు ఇందులో. ఆయన గాయకుడు, టీవీలో యాక్ట్ చేశారు కానీ అంతకుముందు ఆయన గాయకుడు. రోజు థియేటర్కి గంగాధర్ గారు, చలపతిరాజు గారు, రమణ గారు, గుమ్మడి గోపాల, ఒక పెద్ద యజ్ఞంలాగా జరిగింది అది. సో గంగాధర శాస్త్రి గారు ఆయన కూడా పాడారు. ఇందులో హరికథలు ఉంటాయి, బుర్ర కథలు ఉంటాయి. అంటే ఎట్లా వెళ్ళిందంటేనండి, ప్రజలకు చేరువ అవ్వాలంటే ఆ సాహిత్యాన్ని ఏం చేస్తే చేరువ అవుతుంది. మనం అనుకున్నట్టుగా సాహిత్యాన్ని మలచకూడదు. సాహిత్యాన్ని రాసేటప్పుడు ఆయన ఒకటి అనుకుంటారు కదా, అది మనకు చూస్తే తెలుస్తుందిగా, దాన్ని బట్టేసి చేయటం జరిగింది. బుర్ర కథ నాకు ఎట్లా అంటే, నాజర్ గారు మీరు వింటారు, మా ఊరు అయింది పొన్నికెళ్ళు. ఓకే, అట్లాగా. నాజర్ గారని ఆయన పొన్నికెళ్ళు చక్రవర్తి గారిది పొన్నికెళ్ళే సినిమా సంగీత దర్శకుడు. బుర్ర కథ నాజర్ గారిది పద్మశ్రీ నాజర్ గారు. ఆయన కొడుకు బాపూజీ నా క్లాస్మేట్, హిందూ కాలేజీలో మేము ఇద్దరం కలిసి చదువుకున్నాం. ఓకే. అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని, ఆయన చూస్తే భయపడేవాడిని. ఇలా కూర్చొని చేతికింత బంగారపు కంకణం ఉండేది, ఇలా కూర్చునేవారు. చిన్నప్పుడు కదా, ఈయనే కదా నాజర్ గారు అంటే అని ఒక రకమైన, ఆయన ఇంటికి వెళ్ళటం అంటే ఒక గ్రేట్గా ఫీల్ అయ్యేవాళ్ళం. అలానే ఆయన మరణానంతరం ఆ ఊర్లో, మా ఊర్లో పొన్నికెళ్ళు, అది రావెల మాది, పొన్నికెళ్ళు పక్కన ఆయన బొమ్మ పెట్టారు, విగ్రహం పెట్టారు. పొన్నికెంట్లో ఆయన విగ్రహం పెట్టారు. ఈ కళారూపాలన్నిటితో నాకు పరిచయం ఉండబట్టి మరి నాటకాలకు నేను హార్మోనియం ప్లే చేశా. సో ఈ పద్యాలు ఇవి కూడా పరిచయం ఉంది. అందుకని ఈ పద్య సంపదలాగా, బుర్రకథలాగా, హరికథలాగా, పాటలాగా, ఒక జానపదాలుగా ఎట్లయితే ఆయన రాసిన విధంగా మలచడం జరిగింది. మరి బాలుగారితో ఏం పాడించలేదా? బాలుగారు టైటిల్ సాంగ్ పాడారు. అసలు రామాయణం గురించి చెప్పడం అనేది మొట్టమొదట అద్భుతంగా పాడారు బాలుగారు. అంటే ఫస్ట్ ఓపెనింగ్ సాంగ్ బాలుగారితో పెట్టాం. ఎట్లా ఉంటుంది అది పల్లవిది? ఏం చెప్పలేకపోతున్నాను మీకు, రాత్రి ప్రయత్నం చేశాను దొరుకుతుందేమోనని, దొరకలేదు. నిజంగా చెప్పాలంటే ఇన్నేళ్ళు అయింది కదా, అదే మళ్ళీ ఏదైనా మొదలు గుర్తొస్తే నేను అందుకోగలను. ఇప్పుడు మీకు మొదలు ఎప్పుడైతే గుర్తు రాలేదో మీకేం చెప్పలేకపోతున్నా. బాలుగారు రికార్డింగ్ లో పాడటం, బాలుగారు పాడటానికి మేము ముగ్గురు వెళ్ళాం. నేను, గోపాలకృష్ణ గారు, గంగాధర శాస్త్రి గారు కూడా వచ్చారు. ఓకే. వచ్చి మీకు ఒక గమ్మత్తైన సన్నివేశం చెప్పాలి, అది ఎప్పుడు జరగదు. వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. టికెట్ చూసుకోలేదో లేకపోతే టికెట్లో టైం తప్పుందో తెలియదు, ఫ్లైట్ వెళ్ళిపోయేసరికల్లా. ఓకే. ఇక ఆ రోజు రాత్రి గంగాధర శాస్త్రి గారు గొడవ నవ్వులు. ఆయన నేను ముగ్గురు హోటల్ తీసుకున్నాం. చూడండి, రికార్డింగ్ అయిపోయిన తర్వాత ఆ హోటల్లో నైట్ స్టే చేసి కబుర్లు చెప్పుకుంటూ మళ్ళీ తెల్లవారుజామున ఫ్లైట్కి బయలుదేరి చెన్నై నుంచి అది నాకు బాగా గుర్తు. ఫ్లైట్ మిస్ అవ్వటం అనేది నాకు అక్కడ జరిగింది. అంటే జనరల్గా ఎలా జరుగుతుందంటేనండి, ఎందుకు ఇలా జరుగుతుందంటే, నేను మద్రాసులో రికార్డింగ్ చేసి ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వింటూ ఉండేవాడిని. ఓకే. చివరికి వాడు అనౌన్స్ చేసేవాడు పేరు చదివి, అప్పుడనే బలానా, అప్పటిదాకా మైండ్ ఉండేది కాదు. ఆ సమయంలో మళ్ళీ సర్దుకొని పరిగెత్తి వెళ్ళేవాడిని. అంటే ఈ సంగీతం సాహిత్యంలో అదొక ప్రపంచం. ఆ ప్రపంచంలో లీనం అయిపోతే మనం అందుకని ఎప్పుడు ఈ సంగీతం వాళ్ళకి పక్కన ఒకడు ఉండాలి, ఇవన్నీ గుర్తు చేసేవాడు ఉండాలి.